హలో, వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్. ఈరోజు రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ. మటన్ కర్రీ మంచి గ్రేవీతో రుచిగా రావాలంటే ఒకసారి ఇలా వండి చూడండి. మళ్ళీ ఇలానే చేసుకోవాలి అనిపిస్తుంది. ఈ కర్రీ చపాతీ, రైస్, బగారా రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg మటన్ని తీసుకొని శుభ్రం చేసుకోవాలి. చేసుకున్నాక ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ ఉప్పు, 3 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పెరుగు, 1 స్పూన్ ఆయిల్ వేసి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపి 1/2 అవర్ పాటు పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మసాలా పేస్ట్ కోసం ముందుగా గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్స్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కస్తూరి మేతి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే టమాటో, ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక సాజీరా, స్టార్ ఫ్లవర్, మిర్చి, ఆనియన్స్, పుదీనా వేసి వేగనివ్వాలి. వేగినాక ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న మటన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి 10-15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇలా వాటర్ రిలీజ్ అవుతాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్కి సరిపడా వాటర్ వేసి అందులోకి కొత్తిమీర, పుదీనా వేసి ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మటన్ని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మటన్ గ్రేవీ మీకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, మటన్ గ్రేవీ చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thank you for watching. Please do like, share, subscribe to our channel.